నమస్తే అండి అన్న మీ పేరు? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్, ఏం చేస్తుంటారు? మేము కౌలు రైతులు బండి ఇక్కడ. కౌలు రైతులా? ఓకే అన్న, ఇప్పుడు కౌలు రైతులకు 12,000 అని చెప్పి చెప్తా ఉన్నారుగా, ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా సంతోషదగ్గ విషయం అండి ఇది. ఇంతకు ముందుకు మేము కౌలు చేస్తే పట్టాదారునికే రైతు బంధు పోతుండే, పంట పండించిన దాంట్లో కూడా మేము కొంత ఇవ్వాల్సి వస్తుండే. ఈరోజు రైతుల భూమి ఉన్న రైతులతో సమానము బొమ్మలను గుర్తించడం చాలా సంతోషకరం. ఎకరాకి 15,000 అని చెప్పేసిన, అంటే సంవత్సరానికి 15,000 అని చెప్పి 12,000 కుదించడం కొంచెం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సంతోషమే, ఇప్పటికైనా సంతోషమే. వాళ్ళతో పాటు మమ్మల్ని గుర్తించడం, ఇలాగే ప్రతి సంవత్సరం ఇంత పెంచుతూ పోతే చాలా బాగుంటుంది. ఓకే, రైతు బంధువు కింద కూడా గతంలో 10,000 ఇస్తుండే, దాన్ని కూడా 12,000కు పెంచిండు. ఆ గతంలో ఏదైతే రాళ్ళు పుట్టలకు గుట్టలకు కూడా ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు వాటికి ఇవ్వనని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాగే సాగులో లేని అంటే చిలకలు ఉంటాయి కొన్ని, ఆ చిలకలకు కూడా ఇవ్వని చెప్పేసి అంటుండు. ఆ నిర్ణయం పట్ల మీరేమనుకుంటా ఉన్నారు? చాలా సంతోషం అండి. నిజమైన రైతుకు ఈరోజు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం మేము. ఎందుకంటే గతంలో గుట్టలకు రాళ్లకు కొండలకు ఇస్తే కష్టపడి పండించే రైతుకు అన్యాయం జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నిజమైన రైతుకు ఈరోజు లబ్ధి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము. ఓకే, ఇప్పుడు వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉంటాయి కదా. గతంలో అందరికి ఇచ్చిన కేసీఆర్ గతంలో అందరికి ఇచ్చిండు, ఈసారి రేవంత్ రెడ్డి కొందరికి మాత్రమే ఇస్తే వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందా? నిజమైన రైతుకు లాభం జరిగితే ఎంతమంది వ్యతిరేకించినా ఏం జరగదండి. నిజమైన రైతుకు న్యాయం జరిగింది, వాళ్ళే ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతారని అనుకుంటున్నాం. మేము కూడా నిలబడతాం ఈరోజు. ఎందుకంటే మాకు కూడా రైతులతో సమానం రైతు కూలీలకు ఇవ్వడం వల్ల మేము కూడా ప్రభుత్వానికి అండగా నిలబడతాం. కొంతమంది వ్యతిరేకిస్తే దానికి పెద్ద జరిగే నష్టం ఏం జరగదండి. ఓకే, ఫైనల్గా అయితే ఈ 12,000కు సంతృప్తిగా ఉన్నారా? 15,000 అని చెప్పిండు కౌలు రైతులకు, 12,000 అని చెప్పేసి ఇప్పుడు కుదించిండు. సంతోషమేనా? సంతోషమే అండి. మొత్తానికి లేకపోతే ఏం చేయలేము కదండి. 2,000 పెంచిండు, ఆడికే సంతోషం. ఇక ముందు కూడా ఇంకా కొంచెం కొంచెం పెంచుతూ పోతే బాగుంటుందని కోరుకుంటున్నాము. అలాగే వీటితో పాటు మన రేషన్ కార్డులు కూడా అని చెప్పారు కదా, అవి కూడా తొందరగా ఇస్తే చాలామంది భూమి లేని వాళ్ళు కూలి కష్టం చేసుకొని ఉండేటోళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మా దగ్గరనే కొనుక్కొని తినేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా తొందరగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసేసి ముందుకు పోతే ప్రభుత్వం ముందుకు పోతుందని అనుకుంటున్నామండి.